స్టార్ట్ విత్ థ్యాంకింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొటేషన్ చూశాను. హ్యావింగ్ ఎన్ ఎల్డర్ బ్రదర్ హూ సపోర్ట్స్ యువర్ ప్యాషన్ ఈస్ ద మోస్ట్ లగ్జరియస్ థింగ్ యూ విల్ ఎవర్ హ్యావ్ అని. అంటే హ్యావింగ్ ఎన్ ఎల్డర్ బ్రదర్ హూ సపోర్ట్స్ యువర్ ప్యాషన్ ఈస్ ద మోస్ట్ లగ్జరియస్ థింగ్ ఎనీవన్ కెన్ హ్యావ్. అంటే లక్కీలీ నాకు ఆ లగ్జరీ ఉంది. మా అన్నయ్య లేకపోతే నేను ఇక్కడ లేను. హిస్ నేమ్ ఈజ్ మహేష్ బాబు ఆవిడి. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ మమ్మీ, డాడీ అండ్ వదిన చాలా పేషెన్స్గా వెయిట్ చేశారు నా లైఫ్లో ఈ ఫేజ్ కోసం. థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ గురించి చెప్పాలంటే అంటే ఈ కథ పట్టుకుని నేను ఎన్ని ఆఫీస్ మెట్లు ఎక్కి దిగానో, ఎంతమంది ఈ కథని అంటే నేను ఎంతమంది ప్రొడ్యూసర్స్కి పిచ్ చేశానో, ఎంతమంది యాక్టర్స్కి పిచ్ చేశానో ఇక్కడున్న అంటే మా టీం అందరికీ తెలుసు. అంటే కొన్ని చోట్ల ఓకే అయ్యేది, ఆఫీస్ వచ్చేది, అడ్వాన్స్ వచ్చేది, కాకపోతే కొన్ని లాజిస్టిక్ ఇష్యూస్ వల్ల ఆగిపోయేది. అంటే నా పాయింట్ ఏంటంటే ఎంతమంది రిజెక్ట్ చేసిన ఈ స్క్రిప్ట్ని ఈటీవీ వాళ్ళు సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏం అడిగాను అవన్నీ ఇచ్చారంటే దేర్ ఆర్ ఓన్లీ 2 పాసిబిలిటీస్. ఐదర్ దిస్ ఇస్ రియలీ ఏ రిస్కీ స్క్రిప్ట్ ఆర్ ఈటీవీ వాళ్ళకున్న విజన్ అండ్ ప్యాషన్ అండ్ గట్స్ ఇంకెవరికీ లేవు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సాయి గారు అండ్ ఇక్కడ లేని నితిన్ గారు అండ్ బాబిరెడ్డి సార్కి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. అంటే చెస్ ఆడేప్పుడు క్వీన్ పోతే సగం గేమ్ పోయినట్టే. సో నేను తీసిన ఈ సినిమా కింగ్ అయితే కింగ్ని అట్లా కాపాడుకుంటూ వస్తాడు, ఈ సినిమాని అట్లా కాపాడుకుంటూ వచ్చాడు ఫ్రమ్ డే 1 to till date. థ్యాంక్స్ అన్న. అంటే హరీష్ అన్న ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ఎ క్వీన్ ఇన్ ద చెస్ గేమ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై పవర్ఫుల్ మినిస్టర్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే అంటే ఒక జాన్రాస్ గురించి చెప్పాలంటే అంటే ఎనీ జాన్రాకి కొన్ని మైల్ స్టోన్ ఫిలిమ్స్ ఉంటాయి. అంటే లవ్ స్టోరీస్ తీసుకుంటే గీతాంజలి, ఏమై చేసేవే సఖి, ఆర్ ఫ్యామిలీ డ్రామాస్ తీసుకుంటే బొమ్మరిల్లు, ఆర్ సీతమ్మకిల్లు, సిరిమల చెట్టు, ఎపిక్స్ గురించి మాట్లాడుకుంటే బాహుబలి. అట్లా థ్రిల్లర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి జూలై 31 నుంచి న్యూటన్స్ థర్డ్లో టాపిక్ రాకుండా అయితే ఉండదు. దిస్ మూవీ విల్ రీడిఫైన్ ద జాన్రా థ్రిల్లర్. మార్క్ ది స్టేట్మెంట్, దిస్ న్యూటన్స్ థర్డ్లో మూవీ విల్ రీడిఫైన్ ద జాన్రా థ్రిల్లర్. అండ్ ఇంకొకటి నా గురించి చెప్పాలి. ఇది అంటే ప్రతి సినిమాలో ఒక కథ ఉంటుంది. ఆ కథ ఎంత బాగుంటే సినిమా అంత బాగా వస్తుంది. అట్లనే ఒక సినిమా ఓకే అవ్వడానికి, ఓకే అయ్యి అది ఆడియన్స్ ముందుకు వెళ్ళడానికి దాని వెనక ఒక చాలా బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ ఎంత పెయిన్ఫుల్గా ఉంటే ఆ డైరెక్టర్ ఆ సినిమాని అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీస్తాడు. సో ఐ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ టఫ్ జర్నీ. సో సినిమా అయితే చాలా కన్విక్షన్తో తీశాను నేను. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంకా చాలామంది గురించి మాట్లాడాలి. సుమన్ సార్, అంటే నేను కథ చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా నేను చెప్పిన ప్రతీది చేసిన ఏకైక పర్సన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. త్రినాథన్, గౌతమ్ వీళ్ళ గురించి మాట్లాడతా ఫర్దర్గా. అండ్ థ్యాంక్ యూ సార్. ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ నాకు చాలా హెల్ప్ చేశాడు ఆయన. డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదో మర్చిపోయా, సంజిత్, సారీ బ్రదర్, ప్లీజ్ కమ్. హీస్ అ మెజిషియన్. అండ్ అంటే ఒక డైరెక్టర్ ఒక టెక్నీషియన్తో ఎంత ఫైట్ చేస్తే అంటే ఎన్ని డిబేట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఆ క్రాఫ్ట్ అంత బాగా వస్తుందని అర్థం. అంటే మాకు ఎన్ని ఫైట్స్ అయ్యాయో మాకే తెలుసు. అంటే స్టూడియోలో ఎవ్రీ డే ఆర్గ్యుమెంట్ అండ్ ఫైట్. అంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా కావాల్సిందే వచ్చింది మళ్ళీ అది. అండ్ ఈ సినిమాలో అంటే ఈవెన్ ఇట్ ఈస్ ఎ థ్రిల్లర్, దేర్ ఆర్ మెనీ సబ్ జాన్రాస్. అంటే ఒక మదర్ ఎమోషన్ ఉంటుంది, ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఉంటుంది, అండ్ ఒక వెరీ పవర్ఫుల్ యాంటగనిస్ట్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉంటాయి, హీరో ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. అంటే ఇన్ని మల్టీ జాన్రాస్ బ్యాలెన్స్ చేస్తూ మ్యూజిక్ ఇవ్వడం ఈజ్ వెరీ కాంప్లెక్స్ థింగ్. సంజిత్ దాన్ని ఇలా హ్యాండిల్ చేశాడు. థ్యాంక్ యూ సంజిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ సార్, డిఓపి అంటే నాకు విజన్ ఉంది, క్లారిటీ ఉంది, నాకు తెలిసే విషయం. కానీ ఎక్కడో నాకు కొన్ని విషయాలు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ని బ్యాలెన్స్ చేస్తూ షూట్ చాలా సాఫీగా జరుగుతూ అంటే నాకు వెరీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్గా నిలిచింది డిఓపి సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ దిస్ న్యూటన్స్ థర్డ్లో విల్ రీడిఫైన్ ద జాన్రా థ్రిల్లర్. థ్యాంక్ యూ.